డింపుల్, మనం ఒక్క క్షణం కూడా లేట్ చేయకూడదు. పద. డింపుల్, ఏమైంది? ఎందుకంత కంగారు పడిపోతున్నావు? అది కాదు సార్, అభిని మీరు ఎప్పుడు కిడ్నాప్ చేద్దామని అనుకున్నా ఆ రాహుల్ గారు వచ్చి మిమ్మల్ని చేతక బాధేసేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా ఎట్నుంచి వచ్చి మిమ్మల్ని కొడతారోనని భయంగా ఉంది. ఈ రోజు అభిని రాహులే కాదు, ఆ పైన దేవుడు కూడా కాపాడలేడు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు సార్? 10 సార్లు మనం ఓడిపోయామని 11వ సారి కూడా ఓడిపోతామని అనుకోకూడదు. ఈరోజు గెలుపు మనదే. వెంటనే మా అక్కకు కాల్ చేసి పెళ్ళేర్పాట్లు చేయమను. ఈరోజు ఈ అభిమడిలో నేను తాళి కడతాను. తనని పెళ్లి చేసుకుని శాశ్వతంగా నా సొంతం చేసుకుంటాను. ఇప్పుడు రాధాకృష్ణ ప్రణయం అనే ఒక అద్భుతమైన ప్రదర్శన ఇవ్వబోతున్నారు. కృష్ణుడు పాత్రధారి అయిన రాహుల్ మరియు రాధ పాత్రని పోషిస్తున్న అభి. వెల్కమ్ రాహుల్ అండ్ అభి. మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాహుల్ గారు, మీరెక్కడున్నా రావాలి. అలాగే అభి గారు, మీకోసం ఇక్కడ అందరూ వెయిటింగ్. మీరొచ్చి రాధాకృష్ణుల ప్రణయం ప్రదర్శించాలని కోరుకుంటున్నాం. ఏమండి, రాహుల్ అభి ఇంకా రావడం లేదేంటి? ఇంకా రెడీ అవ్వలేదేమో. వస్తారులే, నువ్వు కంగారు పడకు. రేయ్, ఆగండ్రా. ఇంతకు ముందు అభి అనుకుని ఎవరెవరినో కిడ్నాప్ చేయబోయాను. ఇంతకీ ఇది అభియేనా లేక ఎవరన్నా?